మరోవైపున ప్రభుత్వ విద్యారంగాన్ని భ్రష్టు పట్టించాడు చంద్రబాబు నాయుడు. మా ప్రభుత్వ హయాంలో తీసుకొచ్చిన సంస్కరణలన్నీ కూడా నాశనం చేశాడు. మా ప్రభుత్వ హయాంలో తీసుకొచ్చిన ఇంగ్లీష్ మీడియం బడులు పోయాయి. 3వ తరగతి నుంచే టోఫుల్ చెప్పే పీరియడ్లు పోయాయి. 3వ తరగతి నుంచే సబ్జెక్ట్ టీచర్ కాన్సెప్ట్ పోయింది. రోజుకొక రుచికరమైన మెనూతో చిక్కీతో సహా ఇచ్చే గోరుముద్ద పోయింది. నాడు నేడు పనులాగిపోయాయి. ఇంగ్లీష్ మీడియము సిబిఎస్ఈ నుంచి ఐబీ దాకా ప్రయాణం ఆగిపోయింది. 8వ తరగతి పిల్లలకు చేతుల్లో ట్యాబులు కనిపించేటివి మా ప్రభుత్వ హయాంలో, అది ఆగిపోయింది. మొట్టమొదటిసారిగా మా ప్రభుత్వ హయాంలో గవర్నమెంట్ బడులు ప్రైవేట్ బడుల కన్నా మెరుగైన బడులుగా నిలిచాయి. నో వేకెన్సీ బోర్డులు కనిపించేటివి ప్రభుత్వ బడులలో. అలాంటి పరిస్థితుల నుంచి విద్యారంగాన్ని పూర్తిగా భ్రష్టు పట్టించి చివరికి 10వ తరగతి పరీక్షల ఎవాల్యుయేషన్ కూడా సక్రమంగా చెయ్యలేని అద్దువానమైన పరిస్థితి ఈరోజు రాష్ట్రంలో కనిపిస్తూ ఉంది. మా ప్రభుత్వ హయాంలో పెద్ద చదువులు చదువుతా ఉన్న పిల్లలకు ఏ త్రైమాసికం అయిపోయిన వెంటనే ఆ త్రైమాసికానికి సంబంధించి వెంటనే వాళ్ళకు ఫీజు రీయింబర్స్మెంట్ ఇచ్చేవాళ్ళం. త్రైమాసికం అయిపోయిన వెంటనే వాళ్లకు ఫీజు రీయింబర్స్మెంట్ ఇచ్చే ప్రభుత్వ హయాంలో ఉండేది. ప్రతి ఏప్రిల్ నాడున వసతి దీవెన కింద ఒక ఇన్స్టాల్మెంట్ వచ్చేది. రొటీన్గా జరిగిపోయేది. పిల్లల చదువులు ఆగిపోయే పరిస్థితి అనేది లేకుండా, పిల్లల చదువులు తల్లిదండ్రులకు భారం అనేది కాకుండా, పిల్లలను గొప్పగా చదివించి వాళ్ళని పేదరికం నుంచి బయటికి తీసుకొచ్చే తాపత్రయం మా ప్రభుత్వ హయాంలో కనిపించేది. ఈరోజు చంద్రబాబు నాయుడు గారి హయాంలో ఈయన ముఖ్యమంత్రి అయినప్పటి నుంచి ఈ జూన్ వస్తే 6 త్రైమాసికాలు. జనవరి, ఫిబ్రవరి, మార్చికి సంబంధించి ఏప్రిల్, మేలో ఇవ్వాలి. అప్పుడు ఎన్నికల కోడ్ ఎలక్షన్ల వల్ల అప్పుడు పోస్ట్పోన్ అయింది. ఆ రోజు నుంచి ఈ రోజు దాకా, ఈ జూన్తో కూడా కలుపుకుంటే, ఈ జూన్ నెలాఖరు కూడా కలుపుకుంటే 6 త్రైమాసికాలు. 6 త్రైమాసికాలు ఇంటూ 700 కోట్లు ఒక్కొక్క త్రైమాసికానికి, 4200 కోట్లు. ఏప్రిల్లో ఇవ్వాల్సిన వసతి దీవెన ఒక ఇన్స్టాల్మెంటు 1100 కోట్లు. ఏప్రిల్ 2025లో ఇవ్వాల్సిన మరో ఇన్స్టాల్మెంట్ వసతి దీవెన ఇంకొక ఇన్స్టాల్మెంటు, 2 కలిపితే 2200 కోట్లు వసతి దీవెన కింద. ఎన్నికల టైంలో ఆగిపోయిన ప్రక్రియ ఇంతవరకు పూర్తిగా మళ్ళా ఇవ్వాలి అని తాపత్రయపడిన ప్రభుత్వం కనపడలే. వసతి దీవెన 2202 ఇన్స్టాల్మెంట్లకు ఏప్రిల్ 2024, ఏప్రిల్ 2025. విద్యా దీవెనకు సంబంధించి 6 త్రైమాసికాలు
2024 జనవరి నుంచి ఇప్పుడు ఈ జూన్తో కలుపుకుంటే 6 త్రైమాసికాలు. ఈ 4,200 ప్లస్ ఈ 2,200 6,400 కోట్లకు గాను ఈయన ఇచ్చింది 750 కోట్లు. ఈయన ఇచ్చింది కేవలం 750 కోట్లు. వసతి దీవెన రద్దు అయిపోయినట్టుగానే మాట్లాడేస్తున్నాడు.